నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను ఉయ్యూరు దగ్గర ఉన్న ఏకమరు దగ్గర ఉన్నానండి. మీకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చాను. ఈరోజు మీరు చూస్తున్న ఈ రోడ్డు 80 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి తోటవల్లూరు వెళ్ళే రోడ్డు. అదే మనం ఇటు సైడ్ వెళ్తే ఏకమరుకి వెళ్తామండి. ఏకమరు తర్వాత ఉయ్యూరు. మీ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, చూశారు కదా. మీకు హౌసెస్ కూడా చూపిస్తాను. మీకు కనిపిస్తున్న ఆ హౌసెస్ వచ్చేసి ఏకమర్రుకు సంబంధించినవండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్ వస్తుందండి ఏకమర్రు. అలాగే మీకు కనిపిస్తున్న ఆ తాటి చెట్లు వచ్చేసి చినవోగిరాలండి. మనకి ఆ తాటి చెట్ల దగ్గర శుభగృహ అండ్ శుభకర అని 2 వెంచర్లు ఉన్నాయి, సిఆర్డిఏ వెంచర్స్ దగ్గరలో. దానికి రూట్ ఇదేనండి. ఈ ఇంటి దగ్గర నుంచి అక్కడ ఒక షెడ్ ఉంటుంది. ఆ చెట్టు దగ్గర నుంచి అలా వెళ్తే మనకి చినవోగిరాల పెదవోగిరాల వెళ్తాం. అక్కడ 2-3 వెంచర్స్ ఉన్నాయి. ఆ దూరంగా కనిపించే తాటి చెట్లు వచ్చేసి నేషనల్ హైవే అండి. అది మనకి ఇక్కడ నుంచి చూస్తే దగ్గర 3 కిలోమీటర్లు వస్తుంది నేషనల్ హైవే. కానీ ఇటు నుంచి వెళ్తే మాత్రం ఏకమర్రు వెళ్ళి ఉయ్యూరు బస్ స్టాండ్ సెంటర్కి వెళ్తామండి. ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ మనం ఉయ్యూరు సెంటర్కి వచ్చేసి ఇక్కడ నుంచి. ఏకమర్రు వచ్చేసి 30 కిలోమీటర్ అండి. కనిపిస్తున్నాయండి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అవి. మనకి దగ్గర 15 నుంచి 18 వెంచర్లు ఉన్నాయి. అది హౌసింగ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ప్లాటింగ్స్ అవ్వచ్చు, ఏ అయినా సరే 18 రకాల వెంచర్స్ ఉన్నాయండి ఇక్కడ. మన ఏకమర్రు వెళ్ళే దారిలో సరౌండింగ్స్లో నాన్ లేఅవుట్లు కావచ్చు, సిఆర్డిఏ కావచ్చు, హౌసింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా సరే 18 రకాల వెంచర్స్ ఉన్నాయి. అలాగే మనం ఇలా తోటలవల్లూరుకి వెళ్తుంటే ఈ కట్ట, ఇది కాలువ అంటారు, ఇక్కడ కాలువ ఉంటుంది. ఈ కాలువ దాటిన తర్వాత తోటలవల్లూరుకి వెళ్ళే దారిలో దగ్గర 7 వెంచర్స్ ఉన్నాయండి. 7 రకాల వెంచర్స్ వేశారు అక్కడ. ఇప్పుడు మనకి వచ్చిన ప్రాపర్టీ తార్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ, 17 సెంట్ల ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే హద్దు. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది చూడండి, రౌండ్గా నేను నా ఏళ్ళు చూపించింది. అలా తిన్నగా ఈ ఎండిపోయిన గీత అలా తిన్నగా వెళ్తుంది. వెళ్ళి అటు తిరిగి మళ్ళీ సేమ్ ఇదే వచ్చి అక్కడ అవుతుంది ఆ పిల్లర్ దగ్గరికి. నేను అక్కడికి కూడా తీసుకెళ్తాను చూడండి. ఇది రోడ్డు ఫేస్ వచ్చేసి 50 అడుగులు వస్తుందండి. ఇవ్వండి పిల్లర్. ఈ పిల్లర్ దగ్గర నుంచి అక్కడ ఆ చిన్న పిల్లర్ వరకు జూమ్ చేస్తా చూడండి. ఇవ్వండి ఆ చిన్న పిల్లర్ వరకు రోడ్డు ఫేసింగ్ 50 అడుగులు వస్తుంది. ఈ ఎండిపోయిన ఈ గడ్డి మొత్తం అండి. ఇది 17 సెంట్లు బిట్టండి. ఫామ్ హౌస్కి కానీ లేదంటే కమర్షియల్గా కానీ ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం తోటవల్లూరు నుంచి ఉయ్యూరు బస్ స్టాండ్ వరకు మొత్తం అన్ని వెంచర్లే. అలాంటి ఏరియాలో మనకి ఈ తార్ రోడ్డు మెయిన్ రోడ్ బిట్ 17 సెంట్లు వచ్చింది. లో బడ్జెట్ వాళ్ళకి, పొలం కొనుక్కోవాలని ఆశ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది పనికి వస్తుంది. దీనికి 17 సెంట్లకి ఆర్ఓఆర్ అడంగలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే కాకుండా పట్టా పాస్బుక్ కూడా ఉందండి. 17 సెంట్లకి వస్తుందా రాదా అని ఆలోచించుకోవద్దు. మనకి 17 సెంట్లకు కూడా పట్టా పాస్బుక్ కూడా ఉంది, క్లియర్ టైటిల్ అండి. మన ఈ ప్రాపర్టీకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇటు తోటలవల్లూరు వెళ్ళినప్పుడు దగ్గర 7 వెంచర్లు ఉంటాయని చెప్పాను తోటలవల్లూరు వరకు. అలాగే ఇటు సైడ్ ఏకమర్రు వెళ్తున్నప్పుడు దగ్గర 12 నుంచి 16 వెంచర్లు ఉన్నాయి. అవి నాన్ లేఅవుట్ కానీ, సిఆర్డిఏ కానీ, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ. ఏకమర్రుకి వెళ్ళే డిస్టెన్స్లో 30 కిలోమీటర్ డిస్టెన్సే. ఉయ్యూరు అయితే జస్ట్ 2 కిలోమీటర్స్. అలాగే మనకి ఇక్కడ నుంచి నేను చెప్పాను కదండి, చినవోగిరాల దగ్గర 3-4 వెంచర్లు ఉన్నాయని. అది ఇక్కడ నుంచి చినవోగిరాల ఒక 1 km వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ చుట్టూ ఉన్న ఈ వెంచర్స్, ఈ ఊర్లు, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్సే కాకుండా ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్ వాళ్ళు 14 ఎకరాల్లో మనకి ఆ తాటి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. అటు చినవోగిరాలకి ఇటు ఏకమర్రు తార్ రోడ్డుకి మధ్యలో 14 ఎకరాల్లో క్యాంపస్ ప్లాన్ చేస్తున్నారండి. మన ప్రాపర్టీకి ఇంకొక హైలైట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను తోటవల్లూరుకి వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ఫెన్సింగ్ వేసి ఉంది చిన్నది. ఇది సేమ్ ఆ 17 సెంట్ల లాగే వస్తుంది. ఇది కూడా చూడండి. ఆ మెయిన్ గేట్ పెట్టుకున్నారు, కొబ్బరి మొక్కలు అన్నీ వేసుకున్నారు, మామిడి చెట్లు, కొబ్బరి మొక్కలు. సేమ్ ఇట్లాగే ఫామ్ హౌస్ లాగా కట్టుకోవచ్చు సూపర్గా. మీ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే ఏమైనా అంటారేమో, తీయట్లేదు. కానీ ఎగ్జాక్ట్గా 17 సెంట్లు తీసుకున్న వాళ్ళు ఈ విధంగా నీట్గా ఫామ్ హౌస్కి వేసుకోవచ్చు అండి, సూపర్గా ఉంటుంది. మీకు దూరంగా కొంచెం చూస్తే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వైట్ కలర్ ఫెన్సింగ్ ఫోల్స్ చేశారు. జస్ట్ 200 మీటర్స్. అది ఒక వెంచరు.
మనకు కనిపిస్తుంది తోటవల్లూరు ఊరు, అది హౌసెస్. ఇక్కడ మనకి అవుటర్ రింగ్ రోడ్, తోటవల్లూరు వల్లూరుపాలెం మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ ఉంది, కనెక్టివిటీ ఉంది, ఎగ్జిస్టింగ్ పాయింట్ ఉంది ఈ మెయిన్ రోడ్డుకి, తార్ రోడ్డుకి. అంతేకాకుండా మనకి గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్ నుంచి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మనకి ఈ అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేస్తూ బద్రాజపాలెం మీదుగా పెనమకూరు మీదుగా వెళ్ళి బందర్ రోడ్లో కలుస్తుంది సార్. అదొక హైలైట్. రెండోది. మూడోది, ఈ రోడ్డు మీద మనకి ఇంతకు ముందు చెప్పినట్టు వెంచర్స్, అలాగే ఏకమర్రు 30 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఉయ్యూరు, అలాగే ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్ క్యాంపస్ 14 ఎకరాల్లో. సో ఇన్ని హైలైటెడ్ పాయింట్స్ మధ్యలో ఉంది మన ప్రాపర్టీ. ఇక ప్రైస్ విషయానికి వస్తే సెంట్ వచ్చేసి 2.5 లక్షలు చెప్తున్నారండి. మనకి డబ్బు అవసరం ఉండటంతో ఇప్పుడు సెంట్ 2.5 లక్షలు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh తగ్గింది సెంట్కి. సో మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు దయచేసి వీడియో చివరి వరకు చూడండి. చూసి ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి, టైంపాస్గా ఫోన్ చేయొద్దండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫామ్ హౌస్